మూడు అవస్థలలోనూ ఆజ్ఞాచక్రంలో నిలకడగా ఉండడం వచ్చిన వాళ్ళకే మహావాక్యం. అది రాకపోతే మహావాక్యాలు తెలుసుకున్నా, చదివినా, ప్రయత్నించినా, మననం చేసినా అహంభావనతో మనం చేయటమే తప్ప తత్వమసి మహావాక్యం మనకి బోధపడదు. మహావాక్యాలు అనుభవానికి అందరికీ ఎందుకు రావు అంటే అనేక మంది వ్యాసాశ్రమంలో కానీ మరో చోట కానీ భారతదేశంలో ఋషికేశంలో కానీ హరిద్వారంలో కానీ అనేక ఆశ్రమాలలో మహావాక్యాలను బోధిస్తారు. కానీ ఎందుకు అనుభవానికి రావయ్యా అంటే కారణం ఇదే. ఈ ఆజ్ఞాచక్రం నుంచి బయలుదేరినటువంటి వాడు ఈ తత్వమసి మహావాక్యార్థాన్ని మాత్రమే అనుసంధానం చేస్తూ ప్రయాణం చేస్తారు. అలా ఎవరైతే అంతర సుషుమ్నలో ప్రయాణం, ఇది కేవలం అంతర సుషుమ్నలోనే ప్రయాణం, బాహ్య సుషుమ్నకి ఏమర్థం. అలా అంతర సుషుమ్నలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఈ అమృత చక్రం, కర్మచక్రాన్ని దాటిన తర్వాత అమృత చక్రం, కర్మచక్రం దాటిన తర్వాత అమృత చక్రం, అమృత చక్రం తర్వాత కాలచక్రం. ఈ కాలచక్రం వల్ల రెండు భాగాలు, వ్యష్టి భాగం, సమిష్టి భాగం అంటే రెండు భాగాలు. అంటే సహస్రారం ముందు కూడా ఒకటి ఉంటుంది, సహస్రారం తర్వాత కూడా. అందుకే ముందు ఒక శూన్యం ఉంటుంది, తర్వాత ఒక శూన్యం, రెండు శూన్యాలు ఉంటాయి. ఇలా అనుభవైక్యంగా ఈ పరిణామం పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండవ సోపానమైనటువంటి తత్వమసి మహావాక్యార్థంతో నిర్ణయం అయినప్పుడు సహస్రారానికి చేరాలి. అక్కడ అయమాత్మ బ్రహ్మ అనేది ఒక్కటే మిగులుతుంది, ఇంకేం మిగలదు. అజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ మూడులో పడిపోయి ఆ అసిపదమే అయమాత్మ బ్రహ్మముగా నిర్ణయం. ఇది సహస్రారంలో జరిగేటటువంటి ప్రయత్నం. ఇక్కడ కేవల ప్రకాశ స్వరూపం, ఇంకేం ఉండదు. కైవల్యం తప్ప ఇంకేం, కేవలాత్మ తప్ప ఇంకేం.